నమస్కారం దర్శకులారా, నేను మీ కార్తిక్. ఎస్ఎన్ఎస్ ఛానల్కి మీకు స్వాగతం. ప్రస్తుతం మనం సత్యలోక ఆశ్రమం దౌలపూర్లో ఉన్నాము. సంత రాంపాజీ మహారాజ్ గారి ఆధ్వర్యంలో 512వ దివ్య ధర్మ యజ్ఞ దినోత్సవం సందర్భంగా సంత రాంపాజీ మహారాజ్ గారి యొక్క సత్యలోక ఆశ్రమంలో ఇక్కడ చూడండి 4 జంటల వరకట్న రహిత వివాహాలు అయితే ఇక్కడ జరిపించడం జరుగుతుంది సంత రాంపాజీ మహారాజ్ గారి ఆధ్వర్యంలో. ఇప్పుడు మనం చూస్తాను ఇక్కడ ఏ విధంగా వివాహాలు జరుగుతున్నాయో. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మీరు చాలా సింపుల్ గా మీరు కూర్చున్నారు, ఎటువంటి ఆడంబరం లేకుండా. అదేవిధంగా ఇక్కడ బ్యాండ్ బాజీలు కానీ ఎక్కువ డీజే కానీ ఎటువంటి లేకుండా వారి యొక్క గురువు గారి సన్నిధిలో కూర్చున్నారు. ఇప్పుడు చూద్దాం ఏ విధంగా రమేష్ జరుగుతుందో వారిది వరకట్న రహిత వివాహాలు తెలుసుకుందాం రండి. ప్రస్తుతం మనం సత్యలోక ఆశ్రమం దౌలపూర్లో ఉన్నాము. ఇక్కడ మీరు చూసినట్లయితే జగద్గురు తత్వదర్శి సంత రాంపాజీ మహారాజ్ గారి ఆధ్వర్యంలో 512వ దివ్య ధర్మ యజ్ఞ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క ఆశ్రమంలో చూడండి. ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ ఎటువంటి డీజేలు కానీ అదేవిధంగా ఎటువంటి బాజాలు కానీ ఏవి లేకుండా చాలా సింపుల్, చాలా సాధారణంగా ఇక్కడ వివాహాలు అయితే జరిపించారు. ఇక్కడ చూడండి వారి చేతిలో ఒక పుస్తకం ఉంది, తర్వాత వారి యొక్క గురువు గారి ప్రతిమ ఉంది. ఇక్కడ చూసినట్లయితే వారి యొక్క గురువు గారి సన్నిధి లోపల వారి యొక్క వరకట్న రహిత వివాహాలను జరుపుకున్నారు వారి యొక్క ఆదేశంతో. మీరు చూస్తున్నారు ప్రపంచంలో కూడా చాలా రకాలుగా ఈ యొక్క వరకట్నంతో బాధపడే ఆడపిల్లలు కానీ తర్వాత యువతులు కానీ చాలా మంది ఉంటారు. కానీ ఈ యొక్క సంత రాంపాజీ మహారాజ్ గారి ఈ యొక్క సాధనలో సత్సంగ ప్రవచనంలో కూడా వరకట్న రహిత వివాహం అనేది చాలా మంచిదని చెప్పేసి వారు నమ్మినారు. తర్వాత అదేవిధంగా పరమాత్మపై భక్తితో వారి యొక్క వరకట్న రహిత వివాహం అయితే జరుపుకున్నారు. ఎందుకంటే మీరు చూస్తున్నారు విశ్వాసం లేనిది మనం ఏం చేయలేం, అవునా కదా. మనం చాలాసార్లు పబ్లిక్లో చూస్తుంటాం, మనం మోటివేషన్ క్లాస్ వింటుంటాం. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ సంత రాంపాజీ మహారాజ్ ప్రవచనంలో కూడా వరకట్న రహిత వివాహాల వల్ల ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలు భ్రూణ హత్యలు ఏవైతే ఉన్నాయో జరుగుతున్నాయో వాటి వల్ల ఈ యొక్క చెడు కార్యక్రమం ఏదైతే ఉందో ఈ యొక్క చంపడం కానీ ఆడపిల్లను కానీ తర్వాత వేధించడం కానీ ఇవన్నీ నాశనం అవుతుంది వారి యొక్క ప్రవచనాల వల్ల. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ వరకట్న రహిత వివాహాలకైతే చేసుకున్నారు 4 జంటలు. ఇక చూడండి ఈ యొక్క వివాహాలను చూడడానికి చాలా మంది పబ్లిక్ అయితే వచ్చారు. వారి యొక్క అన్యాలు కానీ తర్వాత పబ్లిక్ కానీ ప్రతి ఒక్కరు వచ్చారు. ఇక చూసినట్లయితే చాలా లక్షలాదిగా ఇక్కడ మనుషులు అయితే ఉన్నారు. ఈ యొక్క ప్రేరణ వల్ల సంత రాంపాజీ మహారాజ్ గారి ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రవచనాల పట్ల ఎంతో శక్తి ఉందని ఉన్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. అదేవిధంగా మీరు చూసినట్లయితే వరకట్నం అనేది చాలా చెడు, అవునా కదా. ఇప్పుడు మీరు చూసినట్లయితే మనం వరకట్నం అయితే ఒకవేళ తీసుకోకుంటే మనం ఏం ఆలోచిస్తామంటే మన యొక్క ఆడపిల్ల బతుకు ఏ విధంగా బతుకుతుంది, అవునా కదా. తర్వాత ఏ విధంగా అయితే అతరింటికి వెళ్తుందో వారికి ఆడపిల్లకి ఏ విధంగా గౌరవం ఇస్తారు. కానీ ఎవరైతే వరకట్న రహిత వివాహాలు చేసుకుంటారో వారికి కులం కానీ ధనం కానీ తర్వాత స్థాయి కానీ ఈ యొక్క భేదాలు ఉండవు, ప్రేమతో వారి యొక్క జీవనం కొనసాగుతుంది అని చెప్పేసి సంత రాంపాజీ మహారాజ్ గారు వారి యొక్క ప్రవచనాల్లో చెప్పినారు. ఈ యొక్క సిచ్యువేషన్ మీరు చూసినట్లయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా సంత రాంపాజీ మహారాజ్ గారి ఈ యొక్క వరకట్న రహిత వివాహాలు అనేది జరిపించడం జరుగుతుంది. దాని యొక్క భాగంలో ఈ యొక్క సత్యలోక ఆశ్రమం దౌలపూర్లో ఈ యొక్క కార్యక్రమం అయితే నిర్వహించారు. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి ఎవరైతే వరకట్న రహిత వివాహాలు చేసుకున్నారో వారు భార్యాభర్తలు ఇప్పుడు వారి లోపల ఎటువంటి ముఖంలో ఎటువంటి బాధ కానీ లేదు. ఎందుకంటే వారి యొక్క గురువు ఆదేశం ప్రకారం వరకట్న రహిత వివాహాలు చాలా సింపుల్ తరీఖలో సాధారణంగా వారు చేసుకున్నారు. మీరు చూస్తున్నారు లక్షలాది మంది ప్రజలు ఉంటారు. వారు ఒక పెళ్లి చేసుకోవడానికి లక్షలు కానీ కోట్లు కానీ ఏవైతే పండితులు ఉంటారో వాళ్ళకి ఇవ్వడం కానీ అదేవిధంగా చాలా పెద్ద అమౌంట్లో కూడా ఖర్చు అయితే అవుతుంది. ఇప్పుడు మీకు చూసినట్లయితే సంత రాంపాజీ మహారాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఎవరైతే ఉన్నారో వరకట్న వివాహాలు చేసుకున్నారో వారు ఎటువంటి ₹1 కూడా చెల్లించే అవసరం లేదు. ఎందుకంటే వారి యొక్క గురువుగారి ఆదేశం ప్రకారం శాస్త్రానుకూలంగా ఈ యొక్క వరకట్న రహిత వివాహాలు అయితే జరిపించుకున్నారు. అదేవిధంగా మీరు చూసినట్లయితే ప్రపంచంలోనే ఈ యొక్క వరకట్నం అనేది చాలా చెడు. ఈ యొక్క చెడుని సంత రాంపాజీ మహారాజ్ గారు నిర్మూలిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు దేశంలోనే అదేవిధంగా ప్రపంచంలోనే వ్యాప్తి చెందితే చాలా మంచి అని చెప్పేసి వారి యొక్క అన్యాలు చెప్తున్నారు. అదేవిధంగా ఇలాంటి అప్డేట్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో చేయండి.